చేస్తుండగా బయటపడిన పురుగులు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ఏకంగా ఇది ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని భోజనంలో పురుగులు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హై స్కూల్ ప్లస్ కళాశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాలు సోకి 40 మంది బాలికలు అస్వస్థత. అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం మారుమూల జర్రెల గిరిజన గ్రామం ఆశ్రమ పాఠశాలలో దుంపల కూర పెరుగు తిన్న 29 మంది విద్యార్థులకు అస్వస్థత. ఆసుపత్రి పాలైన గిరిజన స్టూడెంట్స్. అల్లూరు సీతారామ జిల్లా రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రత, ఆహారం కలుషితమై 22 మంది అస్వస్థత. నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో 3లో విషతుల్య ఆహారం, 8 మంది చిన్నారులకు వాంతులు, విరోచనాలు. సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు, కూరగాయల్లో ఎలుకలు, 4 విద్యార్థినిలు అస్వస్థత. దిస్ ఈస్ ద ప్లైట్ ఆఫ్ అఫైర్స్. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అన్నదానికి, పిల్లల పరిస్థితి, చదువుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ హార్డ్ ఫ్యాక్ట్స్. ఇంకో అడుగు ముందుకేద్దాం. ఈ ప్రభుత్వానికి ఇంకో మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసినారు. నిజంగా ఒకవైపున అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది ఉన్నది ఎందుకు, ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు? చదువులు, వైద్యము, లా అండ్ ఆర్డరు, ట్రాన్స్పరెన్సీ, వ్యవసాయము, ఏ కదా చేయాల్సింది? అన్నీ తిరోగమనమే, అన్నీ స్కామ్లే, ఏవి పట్టించుకునే పరిస్థితి లేదు, అన్నీ ప్రైవేట్. బాధ్యత నుంచి అన్నీ తప్పించుకోవడం, ఉన్న కాటికి స్కాములు చేయడం. ప్రభుత్వానికి నిజంగా మాయరోగం అంటే ఆరోగ్యశ్రీని నిజంగా పూర్తిగా ఎత్తేయడం అనేది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయినాయి. నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆల్మోస్ట్ నిలిచిపోయినాయి బకాయిలు ఇవ్వకపోవడంతో. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 18 months ఇంటూ 300 కోట్లు అంటే 5,400 కోట్లు. ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ఈ మధ్యకాలంలో నేను గురించి ఎక్కువ మాట్లాడి వాళ్ళు స్ట్రైకులు గీకులు అంతా చేస్తారంటే ఇచ్చింది ఎంత మొత్తం చూస్తే 1,800 కోట్లు. 3,600 కోట్లు బకాయిలు. పుట్టి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కు ఇవ్వాల్సినది 300 × 18 అని అంటే 5,400 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు అయ్యేది. ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది, ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టాల్సింది. అట్లాంటిది కేవలం 1,800 కోట్లు ఇచ్చేసరికి 3,600 కోట్లు బకాయిలు ఇంతవరకు. చివరికి మొన్న సమ్మెకు దిగిన నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ కూడా సమ్మె దిగిపోతూ వాళ్ళకి ఇచ్చిన మాటకు కూడా ఇంతవరకు దిక్కులేదు.
అమ్మే దింపేసినారు, ఆ తర్వాత మాట మాట కథ దేవుడు ఎరిగిన వాళ్ళ వాళ్ళ పరిస్థితి అంతే.